అడవిలో ఒంటరిగా నడిచేటప్పుడు రాళ్ళు, ముళ్ళు గుచ్చుకుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. అలాగే జీవితంలో కూడా చాలామంది తమ మాటలతో నీ దారిలో ఆటంకాలు కలిగిస్తారు. కానీ నువ్వు నీ లక్ష్యం పట్ల నిబద్ధతతో వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూ ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, అలాగే అల్లం, ఇంకా పచ్చిమిర్చి వీటినైతే మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి పెసరపప్పు అయితే మిక్సీ పట్టుకున్నానండి. పెసరపప్పు అయితే 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇగో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పెసరపప్పు కూడా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ముందు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలిపి పక్కనైతే పెట్టేశానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలండి కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. వాటినైతే కొంచెం నూనె వేసి వేయించుతున్నాను. ఇదిగో చూడండి, సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి, హైలో అయితే పెట్టొద్దనమాట. చూడండి చక్కగా అయితే ఎగుతున్నాయి కదా. ఇక్కడైతే మళ్ళీ బాగా ఏగాల్సిన పని లేదండి. ఈ పచ్చిమిరపకాయలు అనేది చిట్లితే చాలన్నమాట. కొంచెం మగ్గినట్టు అనిపిస్తూ ఉంటాయి కదా, అలా అనమాట. ఓకేనా? సరే అండి, ఇంక ఇక్కడైతే ఇవి చక్కగా ఏగినాయి అనమాట. ఏగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదిగో ఇంక ఇప్పుడైతే కొంచెం చల్లారనిద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఒక మిక్సీ గిన్నె అయితే తెచ్చుకోవాలండి. ఇంతకీ దేనికి స్వప్న, ఏంటి చెప్పకుండా ఏదేదో చేసేస్తున్నాం అనుకుంటున్నారా? ఉండండి, చూడండి, మీకే అర్థమవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది. తొందర ఎందుకు చెప్పండి, ముందే కంగారు పడిపోవద్దబ్బా. చూడండి, మిక్సీ గిన్నెలో అయితే ముందుగా వేయించుకున్న అల్లం, పచ్చిమిర్చి, అలాగే బెల్లం, ఇంకా చింతపండు అండి నానపెట్టుకున్నాను ముందే నీళ్ళల్లో. ఆ చింతపండు కూడా వేసాను. తర్వాత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఇవన్నీ అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇక్కడ ఈ పట్టుకే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ ఏం చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీ చేస్తున్నానండి బాబు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అల్లం చట్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే మన ఛానల్లో అల్లం చట్నీ, నిల్వ పచ్చడి ఎలా చేయాలంటే అనేది కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడైతే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అంటే మిక్సీ పట్టేసాను అనమాట చక్కగా. తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ ఉంది కదా ఇందాక వేయించుకున్న బండి, అదే చిన్న బండి అయితే పెట్టేశాను అనమాట. కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆవాలు, అదే పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం వేయాల్సిన పని లేదు. కావాలనుకుంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పోపు దినుసులకి ఒక డబ్బా పెట్టుకున్నాను కదా, అందులో జీలకర్ర అయిపోయింది అనమాట. అందుకని జీలకర్ర అయితే తీసి మళ్ళీ అక్కడే పెట్టేశాను. ఇదిగో ఇంక ఇక్కడైతే పోపు చక్కగా ఏగుతూ ఉంటుందండి. ఇంక ఈ లోపు అయితే పక్కన నేను ఇక్కడ మిక్సీ ఉంది కదా, ఇంక ఈ మిక్సీ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే మనకి మిక్సీతో ఏం పని లేదు కదా, ఇక్కడైతే అడ్డం ఎందుకు చెప్పండి. ఇక అందుకని మిక్సీ తీసుకెళ్ళి పక్కనైతే పెట్టేస్తున్నానండి. మిక్సీ పక్కన పెట్టి వస్తూ వస్తూ ఒక బాండీ అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఈ బాండీ పెట్టేస్తాను. స్టవ్ వెలిగించేసి ఇక్కడ పోపు కూడా చక్కగా ఏగిందండి. ఇంక ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోతుంది కదా, సిమ్లో ఉంచడం వల్ల ఇప్పటిదాకా పట్టింది. ఇక ఈ మిక్సీ గిన్నెలో ఉన్న ఈ అల్లం పచ్చడి అంతా ఈ చిన్న బాండీలో అయితే వేసేసానండి. చిన్న బాండీలో వేసి ఒకసారి అయితే కలిదిప్పేస్తున్నాను. మనం స్టవ్ మీద ఉంచి ఈ అల్లం పచ్చడిని వేయాల్సిన పని లేదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి. ఇదిగో ఇప్పుడు బాండీలోకి నూనె అయితే తీసుకుంటున్నానండి. నూనె అయితే వేస్తున్నాను అనమాట. ఇంతకేంటి స్వప్న, ఏదేదో చేసేస్తున్నాం అనుకుంటున్నారా? చెప్తానండి. ఇక్కడైతే అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇంకేదేదో అని మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఆయిల్ పెట్టుకున్నానంటే ఇంక ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పెసర గారెలు చేస్తున్నానని అర్థమైందా లేదా? అర్థమైంది కదా, నాకు తెలుసండి బాబు మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుందని. అల్లం చట్నీతో పెసరగారెలు తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీకు ఏ చట్నీతో తింటే ఇష్టం చెప్పండి పెసరగారెలు? నాకు మాత్రం అల్లం చట్నీతో తింటే చాలా బాగా నచ్చుతుంది. కానీ మా వారికి ఏమో పల్లీ చట్నీతో తింటే ఇష్టం అనమాట. కానీ నేను ఈరోజైతే అల్లం చట్నీయే చేసేసాను.
ఓకే అండి. ఇక్కడ ఆయిల్ అయితే వేడైందనమాట. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా! పెసరపిండి. ఇంక అదైతే ఒక కవర్ తెచ్చుకొని, ఆ కవర్‌లో కొంచెం తడి చేసి, ఈ పెసరపిండిని కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ గారెల్లాగా అయితే ఈ ఆయిల్‌లో అయితే వేస్తున్నానండి. మీడియం టు సిమ్‌లో ఉంచుకొని చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి. స్టవ్‌కి ఏదో కొంచెం రిపేర్ ఉందనమాట. మనం సిమ్‌లో పెట్టామంటే స్టవ్ ఆరిపోతుందండి. ఎందుకో ఏమో! ఇక అందుకని ఇలా అయితే చేస్తున్నాను. ఏం చేస్తాం? ఏందో ఈ రిపేర్‌లేంటో ఏమో! ఏదో ఒక వస్తువు ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంటది గదా! చాలా తక్కువండి రిపేర్లు రాకుండా ఉండే వస్తువులు. ఉంటే చక్కగా ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి. లేదంటే ఊరికే రిపేర్లు వస్తూ ఉంటాయనమాట. ఇక మళ్ళా మనం బాగు చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడైతే నేను 4, 5 ఏసానండి. మనకి బాండీలో ఎన్ని పడితే అన్ని ఏసుకోవాలి కదా! ఇదిగో 4 అయితే ఏసాననమాట. ఒకసారి వీటినైతే తిరగేస్తున్నానండి చూడండి. పెసరగారెలు ఎంతమందికి ఇష్టమబ్బా చెప్పండి. ఈ పెసరగారెలొచ్చేసి నేను పెసరగుండ్లతో చేశాననమాట. నిజానికి ఈరోజు నేను ఈ గారెలు చేసేటప్పుడు అనుకుంటూనే ఉన్నానండి. ఇక మా వారొచ్చేసరికి నేను ఈరోజు అల్లం చట్నీ చేశాను కదా! పల్లీ చట్నీ చేయకుండా ఏమంటారో, ఏమో తింటారో లేదో అనేది అనుకుంటూ ఉన్నాను. కాకపోతే ఫ్రిడ్జ్‌లో కొంచెం మార్నింగ్ చేసింది పుట్నాల చట్నీ ఉందనమాట. ఒకవేళ ఈ అల్లం చట్నీ తినకపోతే ఇంకా పుట్నాల చట్నీ ఏద్దాంలే అనేది అనుకున్నాను. అందుకే ఇంక అల్లం చట్నీ చేశాననమాట. ఓకే అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నిన్నైతే అంతవరకు వాయిస్ చెప్పాననమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే నెక్స్ట్ డే చెప్తున్నాననమాట. కుదరలేదు నిన్న కొంచెం వీడియో వాయిస్ చెప్పేటప్పుడు. ఒక వీడియోని 2 రోజులు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం గదా! ముందేం చెప్పాను ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ ఏం చెప్పాలి ఏంటని అంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఓకే అండి. మొత్తానికైతే ఇక్కడ నేనింకా గారెలైతే పూర్తి చేశానండి. పెసర గారెలు టేస్ట్ అయితే సూపరుంటాయండి. ఇవైతే పక్కన పెట్టేస్తున్నాననమాట. చూడండి వీటినైతే హాట్ బాక్స్‌లో పెట్టేశాను. ఈలోపు నేను ఇవి చేయటం పూర్తయ్యేలోపు మా వారు కూడా వచ్చేసారండి. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ వడియాలనేవి కొన్ని ఎంచుదాము ఆయిల్ వేడిగా ఉంది కదా అని ఇక్కడ వడియాలైతే ఎంచుతున్నానండి. ఇవేసేసి పక్కన పెట్టానంటే వడియాల్ని ఎప్పుడైనా మనం తినడానికి బావుంటాయనమాట. అంటే అన్నం తినేటప్పుడు నంచుకుంటూ తినొచ్చు. లేదా నార్మల్‌గా ఇలా కూడా తినేయొచ్చండి. నేనైతే ఇలా కూడా తింటాను. నేనే కాదు మా పిల్లలు కూడా ఇలా వడియాల్ని ఏయించి పెట్టానంటే ఇలానే తింటూ ఉంటారు. ఓకే అండి. ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. ముందుగా అయితే ఇంకా మా వారొచ్చారు కదా! ఇక గారెలైతే ఏసిద్దామని అడిగాను. పెడతానని ఇప్పుడే కాదు ఫ్రెష్ అవ్వాలని అయితే అన్నారు. సర్లే ఇంక ఈలోపు అయితే నేను మిక్సీలో పిండైతే ఏద్దామని మిక్సీలో పిండైతే ఏస్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి నేను మినప్పిండి ఏస్తున్నానండి. మధ్యాహ్నం అయితే నానబెట్టుకున్నాను మినప్పప్పు. ఈరోజు ఇంకా ఇడ్లీకి అయితే నానబెడుతున్నాననమాట. పిండి ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి. ఇంకా పప్పేసేసిన తర్వాత ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యారండి. ఈలోపు నేనైతే గారెలు తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేట్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. నాకు, మా వారికి, అలాగే పిల్లలిద్దరికీ ఇంక 4 ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను. నేనైతే 2 పెట్టుకొని కొంచెం అల్లం చట్నీ అయితే వేస్తున్నాను. మా బుడ్డోడు కూడా అల్లం చట్నీ ఏయమన్నాడు. ఇంకా వాడికి కూడా అల్లం చట్నీ ఏసాననమాట. టేస్ట్ అయితే సూపర్‌గుందండి గారెలు. ఇక పిల్లలైతే అల్లం చట్నీ కొంచెం తినలేకపోతున్నారు. నాకైతే సూపర్ నచ్చిందనమాట. భలే ఉంటది కదా! అల్లం చట్నీ ఘాటుగా, తియ్యగా సూపరుంటది. అన్నీ కరెక్ట్‌గా సరిపోయేటట్టు చేసుకున్నామంటే. నేనైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినేసానండి. తర్వాత ఇక్కడ ఇక పాలైతే పెట్టాననమాట. మా వారికి కాఫీ కలిపిద్దామని. ఈలోపు పాలు కూడా కాగిపోయినియి. ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను. తర్వాత ఈ ఆయిల్ అనేది ఒక డబ్బాలోకైతే పోసుకోవాలండి. అలానే ఉంచామంటే మళ్ళా పడిపోతుంది. అలాగే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసాననమాట. ఇందాక మినపప్పు గ్రైండర్‌లో ఏసాను కదా! ఆ మినపప్పు మెదుగుతూ ఉన్నాయి. ఈలోపు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను. 1కి 2 సార్లు కడిగేసి మీకందరికీ తెలుసు కదా! రవ్వని కడిగిన వెంటనే వంపేసామంటే రవ్వ మొత్తం పోతుంది. మేమక్కడ తినేసి మా వారికి కాఫీ కలిపిచ్చేసి నేనింకా కొంచెం పనులుంటే అవి చేసుకునేసరికి ఇక్కడ పిండి కూడా మెదిగిందండి. మినప్పిండి. ఇక్కడ నేను ఈ మినప్పిండినంతా తీసేస్తున్నాననమాట. అందులోనే ఉంచేస్తాను. ఇందులో ఉన్న రాళ్ళున్నాయి కదా! ఇవైతే తీసి ఇక పక్కనైతే పెట్టేస్తాను. ఇదంతా ఒక పక్కన పెట్టేసుకొని ఇంక ఇడ్లీ పిండి కూడా తీసుకొచ్చి అదే ఇడ్లీ రవ్వ పిండి కాదు. ఇడ్లీ రవ్వనైతే తీసుకొచ్చేసి ఈ మినప్పిండిలో కలిపేసి పక్కన పెట్టేసామంటే ఇక పని అయిపోతుందనమాట. అంటే ఇడ్లీ పిండి పని రేపొద్దున చూసుకోవచ్చు. అది పక్కన అలానే ఉంచేస్తాను రేపటి వరకు. ఇంక ఇలా అయితే చేస్తున్నానండి. ఈరోజు మంగళవారం కదా! ఈవినింగ్ ఇప్పుడు మార్కెట్ ఉందనమాట ఇక్కడ ఈరోజు. ఇంకా మార్కెట్‌కి అయితే వెళ్ళాలండి.
ఇక రైస్ అయితే పెట్టేశాను. కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై చేశానండి. ఇక నేను వచ్చేసరికి లేట్ అయినా మళ్ళీ ఒకవేళ ఆకలైతే తింటారేమోనని ఇంక అదైతే షూట్ చేయలేకపోయానులేండి. ఇదిగో ఇక్కడైతే ఇంకా నేను ఈ పిండి అయితే వేస్తున్నాను. ఎందుకు షూట్ చేయలేకపోయావు ఏంటి స్వప్న అనుకుంటున్నారు. ఫోన్లో అయితే కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉందనమాట. ఇక ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేశానంటే మొత్తానికి స్విచ్ ఆఫ్ అవుతుంది కదా. ఇక అందుకని సర్లే అని ఛార్జింగ్ పెట్టేసి ఉన్నానన్నమాట. వంట పని పూర్తయ్యేసరికి ఛార్జింగ్ ఫుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ పిండి ఉంది కదా, ఈ పిండిని తీసేటప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అంటే వీడియో షూట్ చేశాను. ఓకే అండి. ఇంక ఇక్కడ పిండి అయితే కలిపేసి పక్కనైతే పెట్టేశానండి ఇడ్లీకి. ఇంకా నేనైతే మార్కెట్కి అయితే వెళ్తున్నానమాట. ఒక సంచి పట్టుకొని కూరగాయలు అయితే తీసుకొని రావాలి. ఇక మా పిల్లల్ని ఇద్దరినైతే ఇంట్లోనే ఉంచుతున్నానండి. ఇంకా మా వారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఇంట్లోనే ఉంచి నేనైతే మార్కెట్కి బయలుదేరుతున్నాను. చూడండి ఎంత చీకటిగా అయింది కదా, ఈ 7 అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి. ఇంకా ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకుంటున్నామండి. వంకాయలు తీసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది గుత్తొంకాయ చేయక, అందుకని ఇంకా ఎందుకు ఈ వంకాయలు చూస్తే మంచిగా అనిపించినాయి, తీసుకుందాము గుత్తొంకాయ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అలాగే ఇక్కడ కాకరకాయలు, బెండకాయలు, బీరకాయలు ఉన్నాయండి. ఇంక ఇక్కడ అన్నీ అయితే ఈరోజు కూరగాయలన్నీ ఇక్కడే తీసుకున్నాం అనమాట, ఒకే చోట. చూడండి ఇక బొప్పాయి కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడే. ఇంక ఇలా కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చేసి బీన్స్ తీసుకుంటున్నాను. బీన్స్ అయితే అక్కడ లేవు, ఇక అందుకని కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేసి బీన్స్ కూడా తీసుకున్నామండి. ఇక మొత్తం తీసేసుకొని ఉల్లిపాయలు తీసుకోవటం మర్చిపోయాను అనమాట. ఇక ఉల్లిపాయలు అయితే ఇక్కడ ఉన్నాయని వచ్చేసాము. కాకపోతే ఇక్కడ ఈరోజు ఉల్లిపాయలు తీసుకోలేదండి. ఇప్పటికీ నాకు సంచి వెయిట్ ఎక్కువ ఉందనమాట. మళ్ళీ వీటిని మోసుకొని వెళ్ళాలంటే అమ్మో నా వల్ల కదా అనిపించింది. ఇక అందుకని ఉల్లిపాయలు తర్వాత తీసుకుందాంలే, మా వారికి చెప్తామని అయితే అనుకున్నాను. ఇక తీసుకోకుండానే ఇంటికైతే వచ్చేసానండి. చూడండి ఈ సంచి పట్టుకొని నడుచుకుంటూ రావాలంటే చేతులు పీక్ వస్తున్నాయి అనమాట. నిజంగా అండి సంచి మోయటం కష్టంగా అనిపిస్తుంది, వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒక చోట కదా మొత్తం మార్కెట్లో తిరుగుకుంటూ తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ రావాలంటే కొంచెం వెయిట్గా అనిపించింది. సర్లే అండి తప్పవు, ఇంక ఇట్లాంటివన్నీ ఏం చేస్తాము. ఏదో సరదాగా అంటున్నాలే కానీ ఇక ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తున్నానండి. ఇక్కడ పైనాపిల్ అయితే తీసుకున్నాను. ఈ పైనాపిల్ కట్ చేయటం అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇక అందుకే వాళ్ళ చేత కట్ చేయించాను అనమాట. 2 పైనాపిల్ అయితే తీసుకున్నాను, అక్కడ వాళ్ళే కట్ చేసిస్తున్నారు. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పూలు, పైనాపిల్. ఇంకా మిగతా కూరగాయలన్నీ ఏం తీసుకున్నాను ఏంటి అని చూసుకుంటూ మొత్తం బయట అయితే పెట్టేస్తున్నానండి, సంచిలో నుంచి తీసి. ఇదిగో చూడండి ఇక్కడైతే మొత్తం ఇలా పెట్టేస్తున్నాను. కీరదోసకాయలు అయితే కిలో వచ్చేసి 20 రూపాయలు, 30 రూపాయలు అన్నారండి. అందుకే ఇంకా కిలో అయితే కిలోన్నర తీసుకున్నాను. ఇక తింటారులో ఏమైంది ఉంటే అవే ఉంటాయి కదా అన్నట్టుగా. కాకరకాయలు కూడా 1 కిలో తీసుకున్నానండి. కాకరకాయ కారం చేసి పెట్టమంటే చక్కగా ఒక వారం రోజులున్న యాడికి పోదు కదా అన్నట్టుగా అనిపించింది, ఇంక అందుకే తీసుకున్నాను. ఓకే అండి. ఇంక ఇక్కడ కూరగాయలన్నీ కవర్లో వేయించుకోకుండా వేటికవే విడివిడిగా వేసారనమాట. అందుకని మొత్తటిని తీసేస్తున్నాను, వేటికవే సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట. మీకు అందరికీ తెలుసు కదా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందని. నాకైతే ఇక మిగతా ప్రాసెస్ అంతా అప్లై చేయాలి కదండి. ఛానల్ మానిటైజేషన్ అవ్వటం ఒకటి సరికాదు, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా అవన్నీ చూసుకోవాలి. అవన్నీ పూర్తయిపోయిన తర్వాతే మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. నిజంగా నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందన్న సంతోషం కంటే ఈ మిగతావన్నీ ఎలా ఫుల్ చేయాలి ఏంటనేది టెన్షనే ఎక్కువ ఉందన్నమాట. చాలామంది అడుగుతూ ఉన్నారబ్బా మీ ఛానల్ మానిటైజేషన్ ఎలా చేసుకున్నారు ఏంటనేది ఒక వీడియో చేయొచ్చు కదా అని. అదైతే నేను అస్సలు చేయలేను, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా నాకు చాలా కష్టంగా అనిపించింది. ఇక అది నేను మళ్ళీ వీడియో రూపంలో తీసి పెట్టాలంటే బాబోయ్ మన వల్ల కాదనమాట. నేనే వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు వీడియో చూసి ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా మనం చెప్తే అర్థం కాదండి. టెక్ ఛానల్స్ వాళ్ళైతే చాలా చక్కగా వివరంగా చెప్తారు. వాళ్ళు చెప్పినవి చూసుకుంటూ ఫాలో అవ్వటమే అనమాట. నేను కూడా అదే చేస్తాను. నాకు పెద్దగా ప్రాసెస్ అంతా ఏం తెలీదండి. మా వారి చేత చేయించుకున్నాను. నిజంగా ఆ ప్రాసెస్ అంతా మా వారు చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనకి ఎవరైనా ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ గురించి ఇట్లా మానిటైజేషన్ అయిపోయింది, ఇలా
మనం అప్లై చేసుకోవాలి, ఇలా కొంచెం ప్రాసెస్ ఉంది చూసి పెట్టవా చేయవా అని అడిగాను అనమాట. ఇక మా వారు చేస్తానన్నారు, చేశారు చక్కగా. మొత్తం మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు ఈ మానిటైజేషన్ వరకు వీడియోకి యాడ్స్ అయితే రావండి. సగం మానిటైజేషనే అనమాట మనది అయిపోయింది. పూర్తి మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. కానీ మన ఛానల్లో వచ్చేసి 3000 అవర్సే కంప్లీట్ అయింది. సగం మానిటైజేషన్ అయితే అయింది. ఈ సగం మానిటైజేషన్కి ఏమేమి వస్తాయి అంటే మనకి మెంబర్షిప్ వస్తుందండి. మన ఛానల్లో కొంతమందికి మనం చూస్తూనే ఉంటామండి. ఛానల్ పక్కన జాయిన్ బటన్ అనేది ఆప్షన్ వస్తుంది కదా! అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్‌కి కూడా జాయిన్ బటన్ అనే ఆప్షన్ వస్తూ ఉంటుందన్నమాట. మెంబర్షిప్ మన ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్‌లో మెంబర్షిప్ తీసుకుంటే దానివల్ల మనకి కొంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే సూపర్ చాట్ ఉంటుందండి. ఇంకా సూపర్ చాటు, సూపర్ థ్యాంక్సు, అలాగే సూపర్ స్టిక్కరు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. వీటిల వల్ల మన వీడియోలు ఎవరికైనా నచ్చితే మనకి వాళ్ళు సూపర్ చాటు, సూపర్ స్టిక్కరు, సూపర్ థ్యాంక్స్ ఇట్లాంటివి వాటిల్లో వాళ్ళు మనకి అమౌంట్ వేయొచ్చనమాట. అలా వాళ్ళు అమౌంట్ వేయటం వల్ల మనకి కొంత అమౌంట్ అయితే వస్తుంది. అలాగే షాపింగ్ అండి. ఈ షాపింగ్ ఆప్షన్ నిజంగా నాకైతే తెలియట్లేదనమాట. ఎలా ఏం చేయాలి ఏంటనేది. ఆ షాపింగ్ ఆప్షన్ అయితే అలానే ఉండిపోయింది. అదైతే చేయాలి. అలాగే మనం ట్యాక్స్ ఫుల్ చేసుకోవాలండి వీటిల్లో. అప్పుడే మనకి ఈ సగం మానిటైజేషన్ అయితే పూర్తయిపోతుంది. ఇంకా మిగతా 1000 వాచ్ టైం వచ్చేసిన తర్వాత మనకి వీడియో ప్లే అవుతుంటాయి కదా! ఆ వీడియో ప్లే అయినప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా! వాటిల వల్ల వచ్చే అమౌంట్ అయితే మనకు వస్తుందంట. అప్పటి వరకు రాదంటండి. ఓకేనా? నిజానికి ఈ సగం మానిటైజేషన్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదండి. మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి చాలా తక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. మనది కొత్త ఛానల్ కదా! ఈ మెంబర్షిప్ ఎవరు తీసుకుంటారండి? చాలా తక్కువ మంది తీసుకుంటారు. అలాగే ఈ సూపర్ చాటు, సూపర్ స్టిక్కరు, సూపర్ థ్యాంక్స్ ఇట్లాంటివి కూడా చాలా తక్కువ మంది వేస్తూ ఉంటారు కదా! చిన్న ఛానల్స్ వాళ్ళకి ఎవరు వేస్తారండి? పెద్ద ఛానల్స్ వాళ్ళకైతే నచ్చితే వేస్తూ ఉంటారు. ఇట్లాంటివి అయితే వేస్ట్. కాకపోతే మనకి అనేది ఒక మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వటమే అనమాట. ఓకే అండి. ఇక్కడైతే నేను కూరగాయలన్నీ సర్దుకున్నానండి. తర్వాత గిన్నెలు చూసారు కదా ఎన్నున్నాయో, ఇక తినేసి మొత్తం అయితే గిన్నెలు ఇక్కడ పెట్టేశారనమాట. ఇంక వీటిని అన్నిటిని తోముతున్నాను. సమయానికి వాటర్ కూడా రావట్లేదండి. అందుకని ఇక్కడ ఒక బకెట్ నీళ్ళైతే ఉన్నాయి. ఇంక వాటితోటైతే కడిగేస్తున్నానండి. ఈ నీళ్ళున్న వరకు అయితే కడిగేసి తర్వాత మిగతావి ఇంకా రేపు మార్నింగ్ కడుగుతాను. ఏం చేస్తాము, ఇక నీళ్ళు రానప్పుడు అలానే ఉంచాలి, తప్పదు. ఓకే అండి. నిజంగా నాకైతే ఇక్కడ వరకు రావటం చాలా హ్యాపీగా ఉందండి. చాలామంది అయితే చాలా మాటలే అన్నారనమాట. వేస్ట్ నీ వీడియోల వల్ల రూపాయి రాదు అలా ఇలా మాట్లాడారు కదా! వాళ్ళన్న మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పే రోజైతే వస్తుందని అయితే అనుకుంటున్నాను. నిజానికి నాకు వాళ్ళ మాటలు పట్టించుకొని వాళ్ళు అన్నారు కదా అని వాళ్ళ మీద రివెంజ్తో వీడియోస్ చేయాలనేది అసలు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళంటే అన్నారు, రాలేదు కాబట్టే కదా అన్నారనైతే నేను పాజిటివ్గానే తీసుకున్నాను అనమాట. వాళ్ళు రాలేదు కాబట్టి ఇలా అంటున్నారు కదా, అదే వస్తే ఇలా మాట్లాడిన నోరులే పర్లేదు బాగానే చేసావు, బాగానే సక్సెస్ అయ్యావు అని మాట్లాడతారు కదా. నరం లేని నాలుకేముందండి, ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడతారు, ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడతారు. వాళ్ళు అలా అంటే చాలన్నమాట. ఇక మనం పెద్దగా వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అన్నప్పుడు మనం అన్నిటికీ సైలెంట్గా ఉండి మన మాటలు సమాధానం చెప్పడం కంటే మనం సక్సెస్ అయ్యి వాళ్ళ నోటితో వాళ్ళే పర్లేదులే చేయటం వల్ల నీకు కొంతవరకు లాభం ఉంది అని అనిపించుకునేలా చేసుకోవాలన్నమాట. అందుకే నేనైతే ఏమనాలనుకోవట్లేదు. వాళ్ళకి అర్థమైతే చాలు నేను పడ్డ కష్టం అంతా వృధా అయితే కాదని. ఏమంటారు, నిజమే కదా! కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుందండి. ఓకే అండి. ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి ఒకసారి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము.